ఈవినింగ్ టైంలో వాకింగ్కి వెళ్ళాను. మాకు దగ్గరలో పార్క్ ఉంది. అప్పుడప్పుడే వెళ్తాను, ఎప్పుడు వెళ్ళను. అంటే అలాంటి గుడ్ హ్యాబిట్ అప్పుడప్పుడే వస్తాయి అన్నమాట. అప్పుడప్పుడు బ్యాడ్ హ్యాబిట్ పడుకోవడం అనమాట. సో వాకింగ్కి వెళ్తే మనకి మొక్కల పిచ్చి మీకు తెలిసిందే. నాకు ఒక అద్భుతంగా అనిపించింది. ఇది చూసారా, నా చిన్నప్పుడైతే వరి పొలంలో గెట్ల పైన ఉండేవన్నమాట. ఇవి కోసుకొని నెత్తి మీద కొట్టుకొని వీటి పండాక కాయలు కింద రాలిపోయిన కాయల్ని తినేవాళ్ళం. చాలా మంచిది. ఇవి అమెరికాలో అంట గోల్డ్ చెర్రీస్ అంటారంట అండి. చాలామంది అసలు అక్కడ ఫేమస్ అనమాట ఇవి. అలాగే కొంచెం ముందుకు వచ్చాక నాకు ఒక చెట్టు కనిపించింది. ఇవి ఏమి కాయలో నాకు తెలియదు, కానీ భలేగా చెర్రీస్ లాగా ఎంత బాగున్నాయో. తినేవా కావా అని చూశాను. చూడండి, సేమ్ చెర్రీ కాయలాగే ఉన్నాయి. ఏం పండో నాకు అర్థం కావట్లేదు. ఇది పండిపోయింది, పచ్చివేమో గ్రీన్గా ఉన్నాయి. ఇదేం పండో తెలియదు. బాగున్నాయి, భలే చెర్రీస్ లాగే ఉన్నాయి. ఏం పండు అంటారో నాకైతే తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి గాయ్స్. చూడండి ఎంత పెద్దగా ఉందో చెట్టు. వావ్, అసలు సేమ్ చెర్రీ కాయలాగే ఉన్నాయి. చెర్రీ పండు, చెర్రీ కాయలు కాదు, చెర్రీ పండులాగా ఉన్నాయి. చెట్టు కూడా బాగుంది. నాకు అక్కడక్కడ కనిపించింది కాయలు. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి, తింటారో తినరో అని. నాకు రోజు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వాకింగ్కి వచ్చినప్పుడల్లా కనిపిస్తాయి. ఇది ఏం పండు అని అడుగుతూ ఉంటాను. కొంతమంది ఇవి పిచ్చివి తినకూడదు అన్నారు, కానీ అసలు ఇది చూడండి, గ్రీన్గా ఉన్నాయి, పండాక ఇలా రెడ్గా ఉన్నాయి, చెర్రీ పండులాగా. చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా. చెట్టు కూడా బాగుంది. చిన్నప్పుడు మా పరిక్కాయ చెట్టు మా ఊర్లో ఇలాగే ఉంటాయండి. పరిక్కాయ చెట్టు ముళ్ళులుగా, కాకపోతే అవి తీగల్లాగా ఉంటాయి. నాకు ఇక అయిపోయింది, వాకింగ్ చేద్దాము. మా సార్ రౌండ్లు వేస్తున్నారన్నమాట. అంటే రౌండ్గా తిరిగి వస్తున్నారు. ఇంకా నేను కూడా తిరుగుదామని. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి గైస్. చూడండి, సేమ్ చెర్రీ పండులాగే ఉన్నాయి. ఎంత బాగున్నాయో కదా. తినేవైతే తినేసేదాన్నేమో, కానీ ఇవి తినకూడదంట. నా పక్కన ఆంటీ అన్నారు ఇవి తినకూడదమ్మా అని. మీకు తెలిస్తే చెప్పండి.